హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్టీకే పాయింట్. ఈరోజు జాగ్రఫీ క్విజ్లో భాగంగా భారతదేశపు వాతావరణంపై మరొక 20 MCQs చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, భారతదేశంలో శీతాకాలంలో వాయువ్య ప్రాంతాలకు వర్షపాతం అందించే పశ్చిమ విక్షోభాలు ప్రధానంగా ఎక్కడి నుండి వస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మధ్యధరా సముద్ర ప్రాంతం. పశ్చిమ విక్షోభాలు మధ్యధరా సముద్ర ప్రాంతం వైపు ఏర్పడే వాతావరణ వ్యవస్థలు. ఇవి శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాలు, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురవడానికి కారణమవుతాయి. నెక్స్ట్ వన్, పశ్చిమ విక్షోభాల వల్ల ముఖ్యంగా ప్రయోజనం పొందే పంట ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గోధుమ. శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో కురిసే పశ్చిమ విక్షోభాలు వర్షాలు, రబీ పంట అయిన గోధుమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఋతుపవనాల ఆగమనాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వాతావరణ వ్యవస్థ ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ITCZ, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్. వేసవిలో ఉత్తరం వైపు మారడం భారత ఋతుపవనాల వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, జెట్ స్ట్రీమ్స్ భారతదేశ ఋతుపవనాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఋతుపవనాల ఆగమనాన్ని, తీవ్రతను ప్రభావితం చేస్తాయి. వాతావరణంలోని ఎత్తైన పొరల్లో వేగంగా వీచే జెట్ స్ట్రీమ్స్ భారత ఋతుపవనాల ఆగమనం మరియు ఉపసంహరణంపై ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్, వేసవిలో ఉత్తర భారతదేశంలో ఏర్పడే తీవ్రమైన అల్పపీడన ప్రాంతాన్ని సాధారణంగా ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మాన్సూన్ ట్రఫ్. వేసవి ఋతుపవన కాలంలో ఉత్తర భారత మైదాన ప్రాంతంలో ఏర్పడే పొడవైన అల్పపీడ ప్రాంతాన్ని మాన్సూన్ ట్రఫ్ అంటారు. ఇది వర్షపాత పంపిణీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం మరియు అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతాలు సాధారణంగా ఏ దిశలో ఉంటాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తూర్పు పశ్చిమం. భారతదేశంలో వర్షపాతం తూర్పు నుండి పశ్చిమ వైపు క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా గంగా మైదాన ప్రాంతంలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో తక్కువ వర్షపాతానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అరావళి పర్వతాల దిశ. అరావళి పర్వత శ్రేణి నైరుతి ఋతుపవనాలకు దాదాపు సమాంతరంగా ఉండడం వల్ల గాలి పైకి ఎగసి పెద్దగా పర్వతీయ వర్షపాతం కలిగించదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతల వార్షిక పరిధి సాధారణంగా ఎక్కడ కనిపిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అంతర్భాగాల్లో. సముద్ర ప్రభావం తక్కువగా ఉండే అంతర్భాగాల్లో వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దీనిని కాంటినెంటలిటీ అంటారు. నెక్స్ట్ వన్, సముద్ర ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఎలా ఉంటాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మితంగా ఉంటాయి. సముద్రం వేడిని నెమ్మదిగా గ్రహించి నెమ్మదిగా విడుదల చేస్తుంది. అందువల్ల తీర ప్రాంతాల ఉష్ణోగ్రతల వార్షిక పరిధి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎల్ నినో సాధారణంగా భారతదేశ ఋతుపవనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎల్ నినో అనేది ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలకు సంబంధించిన వాతావరణ సంఘటన. ఇది భారత నైరుతి ఋతుపవనాలను బలహీనపరిచే అవకాశం ఉంది. అయితే ప్రతి ఎల్ నినో సంవత్సరంలో ఖచ్చితంగా కరువు వస్తుందని చెప్పలేం. నెక్స్ట్ వన్, లా నినా సాధారణంగా భారత ఋతుపవనాలతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బలమైన ఋతుపవనాలకు అనుకూలం. లా నినా పరిస్థితులు సాధారణంగా భారతదేశంలో సాధారణం కంటే మెరుగైన నైరుతి ఋతుపవనాలకు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఋతుపవనాల వర్షపాతం ఎక్కువగా ఏ రూపంలో ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అడపాదడపా భారీ వర్షాలు. భారత ఋతుపవన వర్షాలకు అడపాదడపా తీవ్రతలో మార్పులు ఉండడం సాధారణం. వర్షాలు నిరంతరం ఒకే స్థాయిలో కురవవు. నెక్స్ట్ వన్, బంగాళాఖాతం శాఖ నైరుతి ఋతుపవనాలు మొదట ఏ ప్రాంతం వైపు ప్రవహిస్తాయి?
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈశాన్య భారతదేశం. నైరుతి ఋతుపవనాల బంగాళాఖాతం శాఖ బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఈశాన్య దిశగా సాగి ఈశాన్య భారతదేశంలో భారీ వర్షపాతం కలిగిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉన్నాయి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈశాన్య భారతదేశం. ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ, అసోం ప్రాంతాలు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అధిక వర్షపాతం పొందుతాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాల్లో ఒకటి ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పశ్చిమ రాజస్థాన్. పశ్చిమ రాజస్థాన్లో ఋతుపవనాల ప్రభావం తక్కువగా ఉండటం, భౌగోళిక పరిస్థితులు వంటి కారణాల వల్ల వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కోరమాండల్ తీరం ప్రధానంగా ఏ ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాలను కలుపుకున్న కోరమండల్ తీరానికి అక్టోబర్ నుండి డిసెంబర్లో ఈశాన్య ఋతుపవనాలు ముఖ్యమైన వర్షపాతం అందిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉష్ణోగ్రతలు దక్షిణం నుంచి ఉత్తరం వైపు సాధారణంగా ఎలా మారతాయి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తగ్గుతాయి. సాధారణంగా అక్షాంశం పెరిగే కొద్దీ సూర్యకిరణాల కోణం మారడం వల్ల ఉత్తర దిశగా ఉష్ణోగ్రతలు తగ్గే ధోరణి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, మాన్సూన్ అనే పదం ఏ భాషలోని పదం నుండి ఉద్భవించింది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అరబిక్. మాన్సూన్ అనే పదం అరబిక్ పదమైన మౌసిమ్ నుండి ఉద్భవించింది. దాని అర్థం ఋతువు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వర్షపాతం అనిశ్చితంగా ఉండడం వల్ల ప్రధానంగా ఏ రంగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యవసాయం. భారత వ్యవసాయంలో చాలా ప్రాంతాలు ఋతుపవన వర్షాలపై ఆధారపడడం వల్ల వర్షపాత సమయం, పరిమాణంలో మార్పులు వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఋతుపవనాల విస్తరణకు ప్రధానంగా సహాయపడే అంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూభాగం, సముద్రం మధ్య పీడన వ్యత్యాసం. వేసవిలో భూభాగం వేగంగా వేడెక్కడం వల్ల అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. సముద్రం నుండి తేమగల గాలులు భూభాగం వైపు కదలడానికి ఇది సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.